పదే పదే శ్రీనివాసరావు గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన 6 గ్యారంటీల మీద కానీ తెలంగాణ తల్లి విగ్రహం మీద కానీ ప్రశ్నించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ ఉన్నందుకు నువ్వు తగ్గాల, నువ్వు ఆగాల అని ఆయనని బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందుల పాలు చేసి లాస్ట్కి సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళకి జరిగిన చేదనుభవానికి ఫ్రస్ట్రేషన్ తోటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు అధికారుల మీద పదే పదే ఒత్తిడి తీసుకొచ్చి మీరు చేస్తారా లేదా, వాళ్ళ భయప్రాంతాలకు గురి చేస్తారా లేదా, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయొద్దు, దయాకర్రావు గారి పక్కన ఎవరు తిరగొద్దు అనే క్రమంలో ఇవాళ పొద్దున 4 గంటలకి కూల్చివేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఇకపోతే మీ పరిస్థితి ఏందమ్మా ఎన్ఆర్ఐ గారు, ఇలా గుత్తూరులో 70 ఎకరాల భూమి ఉన్నది నీ పేరు మీద, అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నువ్వు కొనొచ్చినా లీగల్గా? మరి నీకు ఆ రైట్ ఉందా? ఒక ఫార్మర్ దగ్గర అగ్రికల్చర్ చేసుకునే దగ్గర అగ్రికల్చర్ భూములని నువ్వు కొనొచ్చినా నీకు ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ పబ్లిక్ డొమైన్లు ఉన్నాయి. సరే, వ్యక్తిగతంగా నువ్వు అమెరికాలో ఏం సంపాదించుకున్నావు, ఏం కొనవో మీ ఆస్తుల జోలికి మేము పోలేదు. 10 నిమిషాలు అలా బయలుదేరుతాను. బాగుంది एक फोटो.